హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సూన్ సమ్యాన్ బర్త్డే వస్తుందన్నమాట. సమ్యాన్ బర్త్డేకి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేశాను, ఫుడ్ ఎలా ప్లాన్ చేశాను, కంప్లీట్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. సో ఫస్ట్ అయితే ఇండియా నుంచి అయితే హ్యూజ్ పార్సెల్ వచ్చింది, అదైతే ఓపెన్ చేసేద్దాం. ఇది 21 kgs పార్సెల్ అండి. కంప్లీట్గా సమ్యాన్ బర్త్డే స్టఫే అనమాట. సమ్యాన్ బర్త్డే కోసం నేను చాలా ఇష్టపడి ఒక లెహంగా చేసుకున్నాను. ఈ లెహంగా నేను సమ్యాన్ బర్త్డేకి వేసుకున్నప్పుడు తీస్తానులేండి, ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. మంచి లావెండర్ పింక్ కాంబినేషన్ కలర్ అనమాట. నేను ఎప్పుడు ఇండియా నుంచి పార్సల్ వచ్చినా శారీ బ్యాగ్స్ తెప్పించుకుంటానండి, కాటన్ శారీ బ్యాగ్స్ అనమాట. ఇవి దీనివల్ల యూజ్ ఏంటి అంటే మన పట్టు చీరలు ఎక్కడ చెక్కు చెదరు, అలాంటి దాంట్లోనే పెద్ద సైజ్ ఒక 10 శారీస్ పట్టేలాంటి బ్యాగ్స్ ఆర్డర్ చేశాను సార్. నేను ఒక 6 బ్యాగ్స్ అయితే చేసుకున్నానండి. ఇది ఆర్గానిక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, కలర్ మంచిగా వస్తుంది. ఆర్గానిక్ ఎందుకు చేసుకున్నాను అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో చాలా ఎక్కువ కెమికల్స్ కొడతారంట. మనం నిత్యం వాడుకునే వస్తువు కదా, సో అందులో ఆర్గానిక్ దొరుకుతుందా అని చూస్తే నాకు అమెజాన్లో దొరికింది. ఎంతవరకు ఆర్గానిక్ నాకు తెలియదు, కానీ నేను ఆర్గానిక్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే చేశాను. అలాగే కసూరి మేతి నేను రెగ్యులర్గా వాడతానండి, తందూరి చికెన్లో కావచ్చు, బిర్యానీలో కావచ్చు, అన్నిట్లోనూ వాడతాను. సో ఆర్గానిక్ కసూరి మేతి. అలాగే పసుపు కూడా మనం నిత్యం వాడతాం కదా, సో ప్రీమియం క్వాలిటీ ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్. ఇది ఆర్గానిక్ ఆమ్చూర్ పౌడర్ అండి. మేము ఆమ్చూర్ పౌడర్ బాగానే వాడతాం అనమాట, రసం పెట్టుకుంటాం, ఉత్తి వేడి నీళ్ళు కూడా వేసుకొని తాగుతాం కాబట్టి ఆర్గానిక్ ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాం. సో సమ్యాన్ బర్త్డే స్టఫ్ అనమాట, అస్సలు లైట్ చేయకుండా చూపిస్తాను. సమ్యానికి కూడా చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్లోకి అండి, ఇది ఫోటో ఫ్రేమ్స్ అనమాట, యానిమల్ థీమ్. ఇవి అమెజాన్లో దొరికాయి అనమాట. రిటర్న్ గిఫ్ట్లోకి ఫోటో ఫ్రేమ్, లోపల ఫోటో పెట్టుకోవచ్చు. ప్రతి కిట్కి రిటర్న్ గిఫ్ట్లో ఇద్దామని చెప్పి ఇవన్నీ చేశానండి. ఒక 25 దాకా చేశాను. సమ్యాన్ బర్త్డేకి ఇలా పిక్ వేయించి కస్టమైజ్ చేశానండి చాక్లెట్స్. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్లోకి. సమ్యాన్ బర్త్డేకి యాక్చువల్గా స్కూల్ పిల్లల్ని పిలుస్తున్నారనమాట. సో 90% అందరూ తెల్ల పిల్లలండి. సో నేను రిటర్న్ గిఫ్ట్ ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించానమాట. ఏమి ఇస్తే వాళ్ళు యూజ్ చేయాలి, అలాగే అట్ ద సేమ్ టైం బాగుండాలి అని చెప్పి చాలా చెక్ చేయగా నాకు ఈ వాటర్ బాటిల్స్ అయితే పిల్లలందరికీ యూస్ఫుల్. థర్మల్ వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇవి కస్టమైజ్ చేయొచ్చు, మీకు ఏం కావాల్సి ఆ నేమ్ వేసుకోవచ్చండి. ఇక్కడ యూజువల్గా మన పేరు వేస్తే వాళ్ళకి నచ్చదు, సో అందుకే నేను ఇలా జస్ట్ థ్యాంక్ యూ నోట్ పెట్టి ఇలా చేయించారనమాట. కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటర్ బాటిల్స్ మటుకు. సో ఈ బాటిల్స్ అయితే ఒక 25 చేశారనమాట. కిడ్స్ మొత్తం అరౌండ్ 20 to 25 మెంబర్స్ ఉంటారు, అందుకే ఒక 25 దాకా చేశాను. అలాగే వాటర్ బాటిల్స్ చేశాను, ఫోటో ఫ్రేమ్స్ చేశాను కదండి. దాంతోపాటు ఇంకేదైనా వాళ్ళకి ఉపయోగపడేది ఇవ్వచ్చా అని ఆలోచిస్తే నాకు స్టోరీ బుక్స్, పిల్లలందరికీ మంచి హ్యాబిట్. మా సమయాన్ని కూడా రోజు చదివి పడుకుంటారు స్టోరీ బుక్స్. సో అందరి పిల్లలకి జనరల్గా అలవాటు ఉంటుంది కాబట్టి అందరూ యూజ్ చేస్తారని చెప్పి నేను మంచిగా స్టోరీ బుక్స్ చేశానండి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి ఒక రీయూజబుల్ బ్యాగ్ అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ థీమే, ఇయర్ కూడా సోలార్ సిస్టమ్, అవే బ్యాగ్స్ చేశానండి. అలాగే రాగి పిండి అండి, మేము ఎక్కువ యూజ్ చేస్తాం. సమ్యాన్ పాన్ కేక్స్ అవ్వచ్చు, మేము రాగి ముద్ద అవ్వచ్చు, చాలా ఎక్కువగా తింటాం కాబట్టి రాగి ఫ్లవర్ చేశాను నేను. ఇది ఆర్గానిక్ దొరకలేదు, లాస్ట్ టైం చైతన్య అయితే ఆర్గానిక్ తీసుకొచ్చాడు, ఈసారి దొరకలేదు కాబట్టి రక్తదీప్లో తెచ్చేసాం అనమాట. మా పేరెంట్స్ ఉంటే ఇంటి దగ్గర చక్కగా రాగులు కడిగి ఆరబెట్టి పిండి పట్టించి పంపించేవారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా రాగిపిండి బయటే కొనుక్కుంటున్నాం. సో ఇది రాగిపిండి ఆర్గానిక్ దొరకలేదు, రత్నదీప్లో ఆర్డర్ చేస్తాం అనమాట. అలాగే ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయంటే అవన్నీ వేరుశనగులు వేసామని చెప్పాం అనమాట. మేము పల్లీలు కూడా బాగానే తింటాం, సో 2 kgs వేసాం. సో ఫస్ట్ టైం అండి పార్సెల్లో నాకు తిండికి సంబంధించి కానీ మా అమ్మ దగ్గర నుంచి కానీ రాకుండా వచ్చింది ఇదే ఫస్ట్ టైము. 21 kgs, ఇంటి నుంచి ఏమీ రాలేదు, తినడానికి ఏమీ రాలేదన్నమాట. దట్స్ ఫైన్. బట్ ఇవన్నీ కూడా సమ్యాన్ బర్త్డేవే అనమాట. చైతన్య ఎక్కువ బ్లాక్ కాఫీ తాగుతాడు కదండి, ఈ ఫిల్టర్ బాగుంటుందంట. సో ఇదైతే బ్లాక్ కాఫీ స్ట్రెయిన్ చేసుకునే ఫిల్టర్. ఇవన్నీ కూడా సమ్యాన్ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, వాటర్ బాటిల్స్. ఇంకవైతే ఓపెన్ చేయదలుచుకోలేదు. రేపైతే కాస్కోకి వెళ్తామండి. ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, పిల్లలకి ఏం పెడుతున్నాను, ఇక్కడ బ్రిటిష్ కిడ్స్కి పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను రేపు కాస్కోలో. సో ఈ రోజుకైతే ఇదేనండి, రేపైతే మళ్ళీ కాస్కోలో కలుద్దాం. సో ఇప్పుడైతే ఆఫీస్ అయిపోయిందండి. ఆఫీస్ అయిపోయాక అయితే చాలా గబగబా రెడీ అయిపోయి వచ్చేసాం కాస్కో షాపింగ్. సో రేపే సమ్యాన్ బర్త్డే, చాలా తక్కువ టైం ఉంది. టక్కటక్క ఇవాళ ఏం తీసుకుంటానని చూపిస్తాను, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. నేను ఏ ఫుడ్ ప్లాన్ చేశాను ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి అనమాట. రండి. ఫస్ట్ అయితే పిల్లలకి స్నాక్స్, ఇన్స్టెడ్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్స్ యూజువల్గా పెడతారు కదా, దాని బదులు అయితే స్వీట్ అండ్ సాల్టీ పాప్కార్న్ ఉందండి. ఇది ఒక డబ్బాలో 32 ప్యాక్స్ వస్తాయి. మనకు వచ్చే పిల్లలు అరౌండ్ 20 మెంబర్స్ ఉంటారు, సరిపోతాయి. అస్సలు టైం లేదండి, జస్ట్ 1 అవరే ఉంది. చాలా షాపింగ్ అయితే చేయాలి. లిస్ట్ చెక్ చేసుకుంటూ తీసేసుకుందాం ఒక్కొక్క ఐటమ్. పిల్లలందరూ ఇష్టపడతారండి ఇలా గోల్డ్ కాయిన్స్ లాగా ఉంటే. దట్ బెల్జియం చాక్లెట్ కాయిన్స్ అనమాట. ఇదైతే ఒకటి తీసుకుందాం. మన చిన్నప్పుడు చాక్లెట్లు ఉంటాయి చూసారా, పాపింగ్స్ అని వచ్చేవి, అలాంటి చాక్లెట్స్ అండి. ఇవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఆల్రెడీ చాక్లెట్స్ కొన్నాం కదా. ఈ పార్టీ అంతా కూడా అసలు హెల్దీ అన్న మాట పక్కన పెట్టేస్తున్నానండి. సమ్యాను వాళ్ళ ఫ్రెండ్స్ ఫుల్గా ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఏం నచ్చుతాయో అవి కొనాలి, వాళ్ళు హ్యాపీ అయిపోవాలి. ఇది ఒకటైతే తీసుకుంటానండి, ఫెరారో రోచర్ పిల్లలందరికీ ఇవ్వడానికి.
నేను సీ సాల్ట్ అయితే యూస్ చేస్తానండి, అది రన్ అవుట్ అయిపోయింది, అది కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఇది న్యాచురల్ సీ సాల్ట్ 100% అన్రిఫైన్డ్ అనమాట, ఇది వాడతాను నేను. అలాగే పిల్లలతో పాటు పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశానమాట, ఒక పేరెంట్ రావచ్చు. సో వాళ్ళకి ఏంటి అంటే మీట్ సమోసాస్, స్ప్రింగ్ రోల్స్ తీసుకున్నానండి. ప్యాక్ ఆఫ్ 30 వచ్చాయి, ఇవి సరిపోతాయి నాకు. ఇది వెజ్ ఆప్షన్ తీసుకున్నాను, స్ప్రింగ్ రోల్స్, ఇవి కూడా 30 పీసెస్ అనమాట. సో ఇప్పుడు సమ్యాన్ బర్త్డేలో క్లాస్లో 90% అందరూ బ్రిటిషర్స్ అనమాట. సో ఆ పిల్లలకి ఏంటంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్ ఇవే ఇష్టపడి తింటారండి. వాళ్ళకి ఏది ఇష్టమో అదే వండుదాం అనుకుంటున్నాం కదా. ఫ్రెంచ్ ఫ్రైస్కి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెద్ద బ్యాగ్ అయితే తీసుకున్నాను. అందరికీ డిజర్ట్ కేక్ ఉంటుందండి, కేక్తో పాటు ఐస్ క్రీమ్. పిల్లలకి పార్టీ అంటే ఐస్ క్రీమ్స్ ఇంకా ఏమి ఉంటాయని చూస్తూ ఉంటారు కదా. సో పిల్లలకి అందరికీ కలిపి 2 సెట్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాను. ఇంకా చూస్తున్నాను ఐస్ క్రీమ్ సెలెక్షన్. సో ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయింది, డిజర్ట్ సార్టెడ్. మన కేఎఫ్సీలో పెడతా చూసారా చికెన్ టెండర్స్ అని, అలాంటివి కాస్కోలో ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది ఒక ప్యాక్ తీసుకుంటున్నాను, పిల్లలకి చాలా ఇష్టం ఇది. అలాగే చికెన్ నగెట్స్ 2 kgs ప్యాక్ తీసుకున్నానండి, ఇవి సరిపోతాయి అనమాట. చికెన్ నగెట్స్ కూడా బాగా తింటారు పిల్లలు. అలాగే ఇంకొక ఐటమ్ ఏదైనా ఇంక్లూడ్ చేద్దాం, వెజ్ నాన్ వెజ్ వాళ్ళు అందరికీ తినేలాగా అని చెప్పి ఆలోచిస్తే నాకు పిజ్జాస్ బాగున్నాయి కదా అని అనిపించింది. ఇందులో 2 పిజ్జాస్, ఇందులో 2 పిజ్జాస్ అండి, టోటల్ 4 పిజ్జాస్ మనకు సరిపోతాయి. అలాగే పిల్లలకి డ్రింక్స్ అండి, మనం ఎలాంటి జ్యూసులు ఇచ్చినా వాళ్ళు తాగరు. ఈ ఫ్రూట్ షూట్ ఇస్తే మట్టుకు ఫుల్ ఖుషి అయిపోతారు. నేను ఎప్పుడు వచ్చినా కాస్కోలో ఖచ్చితంగా కొనుక్కునేది ఏంటి అంటే ఆర్గానిక్ జింజర్ అండి. నేను జింజర్ గార్లిక్ ఎక్కువ వాడతాను కదా, నేను ఆర్గానిక్ దొరికితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను, యాపిల్స్, గ్రేప్స్ పెడదాం అనుకుంటున్నాను అండి. కాస్కోలో గ్రేప్స్ చాలా బాగుంటాయి టేస్ట్. సమ్యాన్కి లిచీస్ చాలా చాలా ఇష్టం అండి. కాస్కోకి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా చెక్ చేసుకుంటాడు. లిచీస్ ఉంటే మట్టుకు కొనకపోతే ఒప్పుకోడు అనమాట. సో సమ్యాన్కి లిచీస్. అలాగే రాయల్ గాల్ యాపిల్స్ చాలా క్రంచీగా బాగుంటాయండి, ఇది ఒక ప్యాక్ తీసుకుందాం. నిమ్మకాయల బ్యాగ్ తీసుకుంటున్నానండి. కాస్కోలో ఏ వస్తువు కొన్నా సరే క్వాలిటీకి తిరిగే ఉండదు. మొత్తానికి మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. 1 అవర్లో షాపింగ్ కంప్లీట్ చేయాలనుకున్నాను. హ్యాపీగా మొత్తం అన్నీ చేస్తాం, ఏ లోటు లేదు. ఇప్పుడైతే బిల్లింగ్ చేసి కేక్ కలెక్ట్ చేసుకోవాలండి. సమ్యాన్ కేక్ ఏ థీమో కూడా చూపిస్తాను మీకు. సో అంతే ఈ రోజుకి పనులు అయితే. కాస్కో షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే కేక్ షాప్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ ఫ్యాబ్ కేక్స్లో సమ్యాన్ కేక్ అయితే ఆర్డర్ చేసాం. వాడికి సోలార్ సిస్టమ్ థీమ్లో కేక్ కావాలి. సోలార్ సిస్టంలో మాకు ఫౌండెడ్ వద్దు, నార్మల్ క్రీమ్ కేక్లోనే చేయండి, చాలా బాగుండాలి టేస్ట్ అని చెప్పానమాట. కేక్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, బ్లూ అండ్ వైట్ షేడ్లో కలర్. మా డెకరేషన్ కూడా అదే థీమ్ అనమాట. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ వచ్చి 11:30 అయిందండి. షాపింగ్ అంతా అయిపోయింది. కేక్ ఆర్డర్ చేసింది కూడా చాలా బాగా వచ్చింది. అన్ని పనులు అయితే సక్రమంగా చేసేసుకున్నాం. రేపు ఇంకొక ఎత్తు, ఇంకా చాలా పనులు ఉంటాయి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి. హోల్ ప్రిపరేషన్స్ అన్ని చూపించాను కదా. రేపు రిటర్న్ గిఫ్ట్, బర్త్డే వ్లాగ్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ కొన్నాను ఏంటి అని అనుకోవచ్చు. ఫుడ్ అక్కడ బయట ఆర్డర్ చేయట్లేదు, నేనే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అవన్నీ ఫ్రోజన్ తెచ్చాను కదా, అవన్నీ బేక్ చేయడమో లేకపోతే ఫ్రై చేయడమో చేస్తానండి. సో ఇంట్లోనే చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. మనది ఇంట్లోనే ఫంక్షన్ హాల్, మనదే ఫుడ్ అనమాట. సో హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను బాగానే ప్లాన్ చేసామని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వరకు అయితే మీకు కొంతవరకు ఐడియా వచ్చి ఉంటుంది. రేపు చూస్తే ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీకు తెలుస్తుంది. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సూన్ సమ్యాన్ బర్త్డే వస్తుందన్నమాట. సమ్యాన్ బర్త్డేకి